ప్రపంచ బ్యాంకు చాలా దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారిపోవచ్చనే డేంజర్ బెల్స్ మోగించింది. యూరప్, అమెరికాలో ఈ ముప్పు ఎక్కువగా ఉందని కూడా చెబుతోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్ వంటి అనేక అమెరికా టెక్నాలజీ దిగ్గజాలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాల కోతలు ప్రకటించడం మాంద్యం ఆందోళనలను మరింత పెంచుతోంది. వరల్డ్ మ్యాప్ చూస్తే ఇప్పుడు చాలా కంట్రీస్ రెడ్ జోన్లోకి వెళ్తున్నాయి. ఎకనామిక్ స్లోడౌన్ అండ్ రెసిషన్ చాలా కంట్రీస్ని ముంచేస్తుంది. ఏ కార్నర్ ఆఫ్ ద గ్లోబ్ ఆర్ ఏ కంట్రీని చూసినా అండర్ ప్రెషర్లో ఉన్నాయి. అండ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అమెరికన్ ఇంపోర్టెడ్ గూడ్స్ మీద టారిఫ్ వార్ స్టార్ట్ చేశారో దీనివల్ల ఈ ఇయర్లో రెసిషన్ ఒక రియాలిటీగా మారొచ్చు. అర్జెంటీనియాలో కరెన్సీ కుప్పకూలిపోవడం నుంచి పాకిస్తాన్ డెత్ డిఫాల్ట్ అవ్వడం అండ్ యూఎస్ మరియు చైనాలో టెన్షన్స్ పెరిగాయి. వెల్కమ్ టు ద ఇయర్ 2025. ఇక్కడ గ్లోబల్ ఎకానమీ ఒక నైఫ్ ఎడ్జ్ మీద ఉంది. చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే మనం గ్లోబల్ కొలాప్స్కి చాలా దగ్గరలో ఉన్నామని. సో ఏం జరుగుతుంది అండ్ ఎందుకు బెస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీస్ కూడా రిసెషన్ వైపుకి వెళ్తున్నాయి ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. To get regular updates about my videos, do like and subscribe to the channel. Thank you. The slow fall of the gained China, వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇప్పుడు సీరియస్ స్లోడౌన్లో ఉంది. చైనాలో చాలా సిటీస్ ఇప్పుడు గోస్ట్ సిటీస్గా మారుతున్నాయి. చాలా మట్టుకు ఇల్లు ఇప్పుడు వేకెంట్లో ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ సెక్టర్లో వీళ్ళు చాలా ఓవర్ స్పెండింగ్ చేసేశారు. అండ్ ఇప్పుడు ఉన్న స్లోడౌన్ వల్ల డిమాండ్ ఫర్ హౌసెస్ కూడా చాలా తక్కువ. సో అందుకే చాలా హౌసెస్ అన్ఆక్యుపైడ్గా ఉండడం వల్ల చైనాస్ రియల్ ఎస్టేట్ సెక్టర్ పూర్తిగా కొలాప్స్ అయ్యింది. చైనాస్ మేజర్ జీడిపి షేర్ రియల్ ఎస్టేట్ సెక్టర్ నుంచే వచ్చేది. బట్ ఇప్పుడు ఎవర్ గ్రాండ్ అండ్ కంట్రీ గార్డెన్ లాంటి పెద్ద పెద్ద చైనీస్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ డిఫాల్ట్ అయ్యాయి. ఇంకొన్ని రీజన్స్ ఏంటంటే యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 20%కి పెరిగింది. పాపులేషన్ తగ్గడం అండ్ ఇప్పుడు ఉన్న ఓల్డ్ వర్క్ ఫోర్స్ రిటైర్ అవ్వడంతో చైనాస్ మిరాకిల్ మోడల్ ఇప్పుడు ఫెయిల్ అవుతుంది. డెట్ టైమ్ బాంబ్ ఇన్ డెవలపింగ్ నేషన్స్. పాకిస్తాన్, శ్రీలంక, ఈజిప్ట్, ఘనా అండ్ అర్జెంటీనియా లాంటి డెవలపింగ్ నేషన్స్ డాలర్స్లో లోన్ తీసుకొని ఇప్పుడు వీళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. డాలర్ పెరిగిన ప్రతిసారి వాళ్ళ కరెన్సీ డీవాల్యూ అవుతుంది. ఫుడ్, ఫ్యూయల్ ప్రైజెస్ పెరిగిపోయి జనాలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్లేషన్ వల్ల గవర్నమెంట్స్ కొలాప్స్ అయ్యే పరిస్థితి అవుతుంది. అండ్ హెల్ప్ కోసం ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్తే ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ఇస్తుంది. బట్ వాళ్ళ కండిషన్స్ వాళ్ళకి ఫేవర్ చేసేలా ఉంటాయి, బట్ కంట్రీస్కి కాదు. యూఎస్ఏ డెత్ డాలర్ అండ్ అవుట్. అమెరికాస్ నేషనల్ డెత్ ఇప్పుడు $35 trillion దాటింది. ప్రతి ఇయర్ ప్రతి గవర్నమెంట్ లోన్ తీసుకోకుండా నడవట్లేదు. పొలిటికల్ ఫైట్స్ కోసం నేషనల్ డెత్ని రైజ్ చేయడం ఇంకా చాలా రిస్క్గా మారుతుంది. అండ్ ఇంకోవైపు బ్రిక్స్ కంట్రీస్ డాలర్స్ని ఛాలెంజ్ చేస్తున్నాయి. కొన్ని కంట్రీస్ డాలర్ని డిచ్ చేసి ఆల్రెడీ వాళ్ళ లోకల్ కరెన్సీస్లో ట్రేడ్ చేస్తున్నాయి. అండ్ బ్రిక్స్ కంట్రీస్ త్వరలో ఒక గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీస్ని లాంచ్ చేయడానికి చూస్తున్నారు. ఒకవేళ డాలర్ డామినెన్స్ నిజంగా పెరిగితే ట్రేడ్లో డాలర్ యూజ్ చేసే చాలా కంట్రీస్ ఎకానమీ కుప్పకూలిపోతుంది. ఎందుకంటే వాళ్ళు డాలర్ మీద చాలా ఓవర్ డిపెండెంట్గా ఉన్నారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనము రష్యాని చూసాం. ఎలా వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ శాంక్షన్స్తో రష్యా $300 billion ఆఫ్ ఫారెన్ రిజర్వ్స్ని ఫ్రోజ్ చేశారు. అందుకే ఇప్పుడు చాలా బ్రిక్స్ కంట్రీస్ వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్ని గోల్డ్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. యూరోప్లో రిసెషన్ అండ్ స్టాగ్ఫ్లేషన్. జర్మనీ, యూరోప్ పవర్ హౌస్గా పిలువబడే జర్మనీ ఇప్పుడు టెక్నికల్ రిసెషన్లో ఎంటర్ అయింది. మ్యాసివ్గా ఎనర్జీ ప్రైజెస్ పెరగడం అండ్ ఎనర్జీ ప్రైజెస్ ఎందుకు పెరిగాయంటే మెయిన్ రీజన్ రష్యా యుక్రెయిన్ వార్ వల్ల. అండ్ వాళ్ళ ఏజింగ్ పాపులేషన్ కూడా ఒక రీజన్. అండ్ వాళ్ళ ట్రెడిషనల్ పాలసీ టూల్స్ కూడా వర్కౌట్ అవ్వట్లేవు. ఇన్నోవేషన్ తగ్గడం లాంటి కారణాలు యూరోప్ని బ్యాక్ ఫుట్లోకి తోసేస్తున్నాయి. సో యూరోప్ స్లోడౌన్ కూడా గ్లోబల్ స్లోడౌన్కి ఒక రీజన్ అవుతుంది. ద రియల్ ట్రిగర్ ఇస్ ఎనర్జీ అండ్ ఫుడ్ క్రైసిస్. యూక్రెయిన్ అండ్ రష్యా వార్ వల్ల చాలా కంట్రీస్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ షార్టేజ్ని ఫేస్ చేస్తున్నాయి. లైక్ వీట్, కార్న్ అండ్ అదర్ ఆయిల్ సీడ్స్ లాంటివి. రెడ్ సీలో టెన్షన్స్ అండ్ ఇరాన్లో రీసెంట్ వార్ వల్ల ఆయిల్ ఫ్లోని ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఆయిల్ ప్రైజెస్ $120 per barrel దాటితే ఎనర్జీ కోసం క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉన్న చిన్న కంట్రీస్కి చాలా కష్టం అవుతుంది. ఇలా ప్రైజెస్ పెరిగిపోతే చాలా కంట్రీస్ ఇన్ఫ్లేషన్లోకి వెళ్ళిపోతాయి. అదే విచ్ ఇస్ అగైన్ బ్యాడ్ ఫర్ ద గ్లోబల్ ఎకానమీ. కరెన్సీ కొలాప్స్ అండ్ హైపర్ ఇన్ఫ్లేషన్. కొన్ని కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ రేట్ ఆల్రెడీ 200%కి దాటింది. అర్జెంటీనియాలో ఇన్ఫ్లేషన్ రేట్ ఇప్పుడు 200% ఉంది. టర్కీలో 50% ఇంట్రెస్ట్ రేట్ కలెక్ట్ చేస్తున్నా కానీ వాళ్ళు వాళ్ళ కరెన్సీని కాపాడుకోలేకపోతున్నారు. నైజీరియాలో సబ్సిడీ రిమూవ్ చేశాక నైరా 70%కి డివాల్యూ అయింది.
ప్రజలు అత్యవసర వస్తువులు లైక్ ఫుడ్, ఫ్యూయల్ అండ్ మెడిసిన్ కూడా కొనలేకపోతున్నారు. ఇవి నంబర్స్ మాత్రమే కావు, దిస్ ఈస్ ద యాక్చువల్ ఫ్యాక్ట్. సో వాట్ నెక్స్ట్? గ్లోబల్ రిస్క్ టు వాచ్. ఇక్కడ ఉన్న భయంకరమైన నిజం ఏంటంటే ఈ ఎకనామిక్ క్రైసిస్ ఒకదానికి ఒకటి కనెక్టెడ్గా ఉండడం. ఒక పెద్ద కంట్రీ డిఫాల్ట్ అయితే అది ఒక కంటిన్యూస్ చైన్ రియాక్షన్ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే వరల్డ్ వైడ్ ఇన్ఫ్లేషన్ తప్పక రావచ్చు. ఒకవేళ డాలర్ వీక్ అయితే ఫైనాన్షియల్ కొలాప్స్ ఈజ్ ఫర్ షూర్. అండ్ బ్రిక్స్ వర్సెస్ G7 వల్ల గ్లోబల్ టెన్షన్స్ పెరిగి ట్రేడ్ వార్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా మనం మాట్లాడింది ప్రాబ్లమ్స్ గురించి. అండ్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి, ఎలా కంట్రీస్ రిసెషన్ అండ్ డెప్ట్ క్రైసిస్ నుంచి బయటికి రావచ్చు అండ్ ఏం స్టెప్స్ తీసుకోవాలి అనేది చూద్దాం. ఫిజికల్ స్టిమ్యులస్. ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లాంటి సెక్టర్స్లో డబ్బులు ఖర్చు చేయాలి. లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ట్యాక్స్ కట్ చేయాలి. ఇండివిజువల్స్ మరియు స్మాల్ బిజినెస్కి ట్యాక్స్ తగ్గిస్తే స్పెండింగ్ పవర్ అనేది పెరుగుతుంది. జాబ్ క్రియేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఎకానమీ సెక్టర్స్లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి ఛాన్స్ ఇవ్వాలి. దీనివల్ల ప్రజలకి జాబ్ క్రియేషన్ ఈజీగా అవుతుంది. డెత్ క్రైసిస్ని ట్యాకిల్ చేయడానికి నాన్ ఎసెన్షియల్ సబ్సిడీస్ అండ్ అన్నెసెసరీ స్పెండింగ్స్ని టోటల్గా కట్ చేయాలి. ప్రొడక్టివ్ సెక్టర్స్ పైన మాత్రమే ఫోకస్ చేయాలి. లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఇన్ఫ్రా మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ట్యాక్స్ కలెక్షన్స్ని ఇంప్రూవ్ చేయాలి. ప్రోగ్రెసివ్ ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేయాలి, అంటే రిచ్ పీపుల్ పైన ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేయడం వల్ల. అండ్ ఇంపోర్ట్ పైన ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా ఎక్స్పోర్ట్స్ని పెంచే మార్గాలు చూడాలి. ది ఫైనల్ వర్డ్. సో మనం ఇప్పుడు గ్లోబల్ కొలాప్స్కి స్టార్టింగ్ పాయింట్లో ఉన్నామా, లేదా అది ఒక కొత్త వరల్డ్ ఫైనాన్షియల్ ఆర్డర్కి ప్రారంభమా? డూ లెట్ us know ఇన్ ద కామెంట్ బాక్స్. ఇంకా డెప్త్ ఎకనామిక్ అండ్ జియోపాలిటిక్ అనాలిసిస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.